భారత రాజ్యాంగం నవంబర్ 26, 1949న ఆమోదం పొందింది. అయినా 1950 జనవరి 26 నుంచే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం ఆమోదం పొందిన 2 నెలల ఆలస్యం వెనుక ఓ కారణం ఉంది. దశల వారీగా స్వాతంత్రం ఇస్తామంటూ బ్రిటిష్ ప్రభుత్వం మభ్యపెట్టింది. దీంతో తక్షణ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. భారత స్వాతంత్ర డిక్లరేషన్ ను తయారు చేసి 1929 డిసెంబర్ 31న నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. 1930 జనవరి 26న సంపూర్ణ స్వరాజ్య ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి జనవరి 26వ తేదీని భారత స్వాతంత్ర దినోత్సవంగా స్వాతంత్రోద్యమకారులు భావిస్తూ వచ్చారు. స్వాతంత్రం ప్రకటించాక 1947లో జనవరి 26 నాడే ఇవ్వాలని మన సమర యోధులు కోరినప్పటికీ నాటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ మాత్రం ఆగస్టు 15వ తేదీ వైపు మొగ్గు చూపారు. దీంతో 1930 జనవరి 26 నాటి నుంచి సంపూర్ణ స్వరాజ్య ఆశయానికి గుర్తుగా అదే తేదీన 1950లో రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. నేడు భారత రాజ్యాంగానికి ఆమోదం తెలుపుతూ 284 మంది సభ్యులచే సంతకం చేయబడింది. ఈ రోజును జాతీయ న్యాయ దినోత్సవం లేదా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వ్యాప్తి చేయడానికి మరియు అంబేద్కర్ ఆలోచనలు వ్యాప్తి చేయడానికి ఈ రోజును ఎంచుకున్నారు.